వార్తల వివరాలు చూస్తే యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని, ప్రపంచ శాంతికి యోగా ఒక మార్గమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రకృతిలో మనిషి భాగస్వామిగా అని యోగా గుర్తు చేస్తుందని తెలిపారు. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్న ప్రధాని, యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని చెప్పారు. మనం అన్న భావన మానవత్వాన్ని పెంచుతుందని, ప్రపంచంలో అశాంతి, అస్థిరత పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతుందన్న ప్రధాని, అంతర్జాతీయ చికిత్సా కేంద్రంగా భారత్ మారుతోందన్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. యోగా డేలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు జాదవ్ ప్రతాప్రావు, రామ్మోహన్, శ్రీనివాస్ వర్మ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని తెలియజేశారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, గత 10 ఏళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు. గ్రామ గ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని చెప్పారు. యోగాకు హద్దులు లేవని, యోగాకు వయసుతో పని లేదని మోదీ పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అని చంద్రబాబు, పవన్ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారని కొనియాడారు. నారా లోకేష్ కూడా యోగాంధ్ర కార్యక్రమం కోసం కృషి చేశారని అన్నారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో లోకేష్ పాత్ర కీలకమైందన్న మోదీ, కొత్త కార్యక్రమాల రూపకల్పనలో లోకేష్ చొరవ ప్రశంసనీయమన్నారు. యోగా వల్ల శాంతి, స్థిరత్వం సాధించవచ్చని, అంతర్గత శాంతి ప్రపంచ విధానం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి అందరి క్షేమం కాంక్షిస్తుందన్న ప్రధాని, యోగాపై దేశంలోని అనేక వైద్య సంస్థలు పరిశోధన చేస్తున్నాయని తెలిపారు. యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయని, గుండె నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందని చెప్పారు. ఊబకాయం ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారుతోందన్న ప్రధాని మోదీ, 10% నూనె వాడకం తగ్గిస్తే ఆరోగ్యం మెరుగవుతోందని సూచించారు. వంటల్లో 10% నూనె తగ్గింపును ఛాలెంజ్గా స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं, बहुत कुछ याद आता। जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. రోజు గంట పాటు యోగా చేయాలని పిలుపునిచ్చారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్లో భాగంగా రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీగా మారుద్దామని ప్రజలందరికీ సీఎం పిలుపునిచ్చారు. శరీరం, మనస్సు, ఆత్మల కలయికే యోగా అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. యోగా వల్ల రోగనిరోధక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీఎం తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక అయింది. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. యోగా డేలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు జాదవ్ ప్రతాప్రావు, రామ్మోహన్, శ్రీనివాస్ వర్మ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ముందు ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. 11వ యోగా దినోత్సవం రోజు విశాఖలో చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో జరుపుకుంటున్నారని సీఎం అన్నారు. యోగాను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1.44 లక్షల మంది యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఐరాసను ఒప్పించి యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా ప్రధాని మోదీ మార్చారని సీఎం చంద్రబాబు అన్నారు.
11వ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కల్పించి స్వయంగా పాల్గొన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలను తెలియజేశారు. ప్రధాని మోదీ విజన్ స్ఫూర్తితో ఏపీలో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని సీఎం పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. As a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. To the youth, I say, embrace yoga not only as a form of exercise, but as a powerful tool to enhance focus, discipline, creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandhra 2047, a healthy, wealthy and happy Andhra Pradesh, part of Vikasit Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat and natural farming. Modi's vision is not just for healthy global community, but for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. It is a historical day for all of us to gather here as well as those who joined us globally. యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని మోడీ విశ్వవ్యాప్తం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని పవన్ అభిప్రాయపడ్డారు. మోడీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామని పవన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు జ్ఞాపికను, అంగవస్త్రాన్ని బహుకరించారు. వీటితో పాటు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని మోడీకి బహుకరించారు. అదేవిధంగా యోగా స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు పోస్టల్ స్టాంపులు విడుదల చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతావనికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. మంత్రులు లోకేష్, సత్యకుమార్ కు గిన్నిస్ రికార్డు ధృవపత్రాలను నిర్వాహకులు అందజేశారు. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డు లభించింది. యోగా అనేది జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతి ఒక్కరూ రోజుకు 1 గంట యోగాను సాధన చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. యోగా సాధన ద్వారా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతృప్తిగా ఉంటూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 సాధించడానికి, వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి విజయవాడలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర 2025లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఇలఖ్య, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, పిల్లలు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. గంటసేపు సాగిన యోగా కార్యక్రమం ఆద్యాంతం ఎంతో ఉత్సాహంగా సాగింది. యోగా సాధన ఆవశ్యకతను వివరిస్తూ యోగా శిక్షకులు యోగాసనాలు వేయించారు.
యోగా సాధకులతో కలిసి కలెక్టర్ సిపి, జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేశారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం వంటి యోగాసనాలతో యువత, విద్యార్థులు అబ్బురపరిచారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్ లక్ష్మీష, సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ యోగా సాధన ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా యోగాపై 4 రోజుల పాటు చైతన్యం కలిగించి విశాఖ బీచ్లో నిర్వహించిన గిన్నీస్ రికార్డు యోగా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఒకేసారి 3.01 లక్షల మంది యోగా చేసి గిన్నీస్ రికార్డును సాధించడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 8.90 లక్షల మందితో 5,454 లొకేషన్స్లో ఇదే సమయంలో చేయడం జరిగిందని అన్నారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడితో గడిపే ప్రజలు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కోసం ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 8,90,000 మందితో దాదాపు 5,454 లొకేషన్స్లో ఈరోజు ఇదే సమయంలో ఇదే యోగా కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇది ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సృష్టించబోతున్నారు. దీంట్లో భాగంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని యోగాన్ని ప్రాక్టీస్ చేయడానికి మోటివేట్ చేస్తూ ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి తీసుకొచ్చిన యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఆరంభం మాత్రమే. యోగా అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి. ప్రతి ఒక్కరు యోగాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, అలాగే సంతృప్తిగా ఉంటూ హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 సాధించడానికి, అలాగే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడతారని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. గత 30 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మధ్యలో ఫ్లోటింగ్ యోగా అని మరొక గిన్నిస్ బుక్ రికార్డుని వారు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే స్ఫూర్తిగా అందరూ కూడా యోగాని ఒక జీవితంలో ఒక లైఫ్ స్టైల్గా తీసుకొని మంచి హెల్త్ని, వెల్త్ని పొందాలని చెప్పేసి ఆశిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో విద్యార్థులు చేసిన స్కిట్ ఆలోచింపు చేసింది. పెహల్గాం దాడి అనంతరం భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధం ఎలా సాగింది, ప్రజల మద్దతు వంటి అంశాలను ఆసక్తిగా ప్రదర్శించారు. హ్యాపీ హెల్తీ ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లి యోగా సాధన ద్వారా ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాష్ట్ర జీడీపీని పెంచడంలో భాగస్వాములు అవుతామని అన్నారు. యోగా వల్ల భవిష్యత్తులో ఆసుపత్రులకు పెట్టే ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ విశ్వశాంతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విశ్వశాంతి స్కూల్ విద్యార్థులు, యాజమాన్యం, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా మాస్టర్ సూచనల మేరకు అందరూ యోగాసనాలు చేశారు. సుమారు గంట పాటు వివిధ రకాల ఆసనాలు చేశారు. అనంతరం ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతిరోజు యోగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ యోగా వల్ల భవిష్యత్తులో ఆసుపత్రులకు పెట్టే ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. యోగాను ప్రతిరోజు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని తెలియజేశారు. యోగా సాధన చేయడం ద్వారా మంచి నిద్ర ఉంటుందని, మరుసటి రోజు నూతన ఉత్తేజం, ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి దోహదపడుతుందని అన్నారు. ఇది తన స్వీయ అనుభవం అని తెలియజేశారు. మన శరీరం ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే యోగా చేయాలని, భవిష్యత్తులో రిస్క్ ఆఫ్ ఇంజురీ తగ్గుతుందని చెప్పారు. ఎస్పీ గంగాధర్రావు మాట్లాడుతూ యోగా అనే ప్రక్రియ భారతదేశానికి కొత్తగా వచ్చింది కాదని అన్నారు. పూర్వం మునులు, యోగులు సంపూర్ణ జీవితాన్ని ఎలా గడపాలని ఎన్నో ప్రయత్నాలు చేసి యోగా మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా జీవించడానికి ప్రక్రియగా గుర్తించడం జరిగిందన్నారు. ఆధునిక జీవన శైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు అనేక వ్యాధులకు కారణం అవుతున్నాయని, వాటిని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఒక్కటే సాధనమన్నారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ బీపీ, షుగర్ వంటి వ్యాధులు చాలా పెరిగిపోతున్నాయని, దీనివల్ల మనిషి ఆయుష్ తగ్గిపోతుందని చెప్పారు. ఒత్తిడితో కూడిన జీవితంలో ప్రతిరోజు 1 గంట యోగా చేస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుందన్నారు. ఐఎమ్ ఏబుల్ టు థింక్ లాటరల్లీ, ఐఎమ్ ఏబుల్ టు థింక్ క్రియేటివ్లీ. యాక్చువల్లీ ఇది నా స్వానుభవం. యాక్చువల్లీ అంతేకాకుండా మనకు బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఎందుకు అవసరమో అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక కర్ర ఉంది అనుకోండి, కర్ర రిజిడ్గా ఉంటుంది, మన బాడీస్ కూడా వితౌట్ యోగా అలాగే రిజిడ్గా ఉంటాయి.
ఏదో ఒకటి ఫోర్స్ఫుల్లీ ఈ కర్రకి ఏమైనా తగిలితే కర్ర ఇరిగిపోతుంది. అలాగనే మన బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా లేనప్పుడు, ఏదో ఒక్కొక్కసారి స్లిప్ అయినప్పుడు, ఏదో అయినప్పుడు మనకు ఫ్రాక్చర్స్, లిగమెంట్ టేర్స్ అవుతాయి. అదే యోగా చేసినప్పుడు ఈ కర్ర లాంటి శరీరం మనకు రబ్బర్ లాగా మారుతుంది యాక్చువల్లీ. అప్పుడు ఫోర్స్ వస్తే ఇలా వంగుతుంది, మళ్ళీ సరిపోతుంది. సో మనకు భవిష్యత్తులో రిస్క్ ఆఫ్ ఇంజురీస్ విల్ కమ్ డౌన్ సిగ్నిఫికెంట్. జన్మనిచ్చినటువంటి తల్లులను కూడా మనం చూసాం. అంత ఆరోగ్యంగా కరంగమైనటువంటి మన భారతదేశంలో ఈరోజు ఒబేసిటీ అని అనేక రకాలైనటువంటి రుగ్మతలతో హాస్పిటల్స్ అన్నీ కూడా క్రిక్కిరిసిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా బిల్లు కట్టడానికి కూడా లైను పాటిస్తూ ఉన్నారు. ఏది మన మెడిసిన్స్ తీసుకోవడానికి లైన్ క్యూ పాటిస్తూ ఉన్నారు. టెస్టులు చేయించుకోవడానికి క్యూ. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కూడా అంతే. ఒకరికి జబ్బు చేస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ పని మానుకొని అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మీరు జీవితంలో సంపాదించిందంతా కూడా ఏదైనా ఒక పెద్ద జబ్బు చేస్తే అదంతా ఒక వారంలో ఖర్చు అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క యోగాని మన జీవితంలో భాగంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం మొత్తం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనకున్నటువంటి ప్రతిరోజు బిజీ లైఫ్లో, టెన్షన్స్ లైఫ్లో ఒక్క 1 అవర్ యోగా కానీ చేస్తే మరి తప్పకుండా ఆరోగ్యం ఎంతో మేలవుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీపీ, షుగర్సు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. దానివల్ల ప్రజల యొక్క లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఇలా ఒక ఎక్సర్సైజ్ మార్నింగ్ చేయటం వల్ల డెఫినెట్గా ఇది ఎంతో ఆరోగ్యం, అందరం పాటించాలని కోరుకుంటూ మరి విశ్వశాంతి స్కూల్ వాళ్ళు చక్కగా ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతమందిని అకామిడేట్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి మరి యోగా రోజును బ్రహ్మాండంగా చేసినందుకు మందులు వేసుకుంటే జలుబు 2 రోజుల్లో తగ్గుద్ది, మందులు వేసుకోకపోతే జలుబు 2 రోజుల్లో తగ్గుద్ది అని ప్రకృతి మనకి ప్రసాదించిన మన దేహంలో మనకి ఏదైనా సృష్టి చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా మన దేహంలోనే మందు తయారవుతుంది, అది ఆటోమేటిక్గా తగ్గిపోద్దని. ఈ రోజున చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తక్కువ వయసులో చనిపోతా ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో మరి ఇంత చక్కటి ఆరోగ్యంతో ఉంటా ఉన్నారు అని అంటే దానికి ముఖ్య కారణం యోగా. ఈ సందర్భంగా మనం అందరం కూడా జీవితంలో ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని ప్రతిరోజు కూడా ఈ యోగాలో మనం చేస్తే తప్పకుండా పూర్తి ఆరోగ్యవంతులం అవుతాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతిథులు చాలా మంది ఉన్నారు. యోగా అనేది భారతదేశానికి సంబంధించిన జాతి వారసత్వ సంపద అని ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. దీన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత ఉందన్నారు. యోగాని ప్రతి వ్యక్తి జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. మన దైనందిన జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఎదురైనా యోగా ద్వారా దూరమవుతాయని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని గన్నవరం బాలుర హైస్కూల్ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, నియోజకవర్గం పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా మాస్టర్ నేతృత్వంలో ఎమ్మెల్యే, అధికారులు, ప్రజలు పలు యోగాసనాలు చేశారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకుని ప్రతిరోజు యోగాను ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రంలోని వైజాగ్లో యోగా దినోత్సవంలో పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్నారు. ఎన్డీఏ సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు మొత్తం రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రపంచంలో ఉన్న పరిశ్రమలు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయన్నారు. యోగా డే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం వలన ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. యోగాని ప్రతి వ్యక్తి జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. మన దైనందిన జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఎదురైనా యోగా ద్వారా దూరమవుతాయని తెలియజేశారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. భారతదేశానికి చెందిన జాతి సంపద, వారసత్వ సంపద, దీన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. యోగాని ప్రతి వ్యక్తి తన జీవన విధానంలో భాగం చేసుకోవాలి. మనసుతో మనం
ఎన్ని స్ట్రెస్లు ఉన్నా ఏమున్నా వాళ్ళ దైనందిన జీవితంలో ఈ యోగా ఉన్నప్పుడు స్ట్రెస్ ఇలాంటి లేవు. ఏన్షియంట్ డేస్లో యోగా ఇన్వెంట్ చేసినప్పుడు ఆ రోజుల్లోనే యోగా చేసిన పరిస్థితి. ఇవాళ బిజీ లైఫ్లో స్ట్రెస్ఫుల్ జాబుల్లో ఈవెన్ మీడియాలో అయినా ఏ జాబ్ అయినా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయిన ఈ పరిస్థితుల్లో యోగా అనేది ప్రతి మనిషికి అవసరం అనే సందేశం కూడా ఈరోజు దీంతో వెళ్తుందని నేను భావిస్తున్నాను. మనసును చేరుకోవడానికి మనసుతో మనసు చేసే అద్భుత ప్రయాణం యోగా. శరీరానికి కానీ మానసికంగా సంతృప్తి కలగడానికి కానీ యోగా అందరూ చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని భావిస్తూ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో ఉయ్యూరులో కానీ విజయవాడ స్టేడియంలో కానీ ఇంటీరియర్లో ఏర్పాటు చేసినా నేను అక్కడ పాల్గొనాల్సి ఉన్నా. నియోజకవర్గంలోని పిల్లలతో పాల్గొన్నందుకు హై స్కూల్లో ఇక్కడ రావడం. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శాసనసభ మరియు శాసన మండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శాసనసభ మరియు శాసన మండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు అంతా ఉదయం 6:30 చేరుకుని పలు రకాల యోగాసనాలను దాదాపు 1 గంట పాటు అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర శాసనసభ మరియు శాసన మండలి ఉద్యోగులు పలు రకాల యోగాసనాలను అభ్యసిస్తూ ప్రపంచ యోగా దినోత్సవ సమ్మేళనానికి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా నిర్వహించిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో శాసనసభ మరియు శాసన మండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉప కార్యదర్శులు కె రాజ్ కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ ఈశ్వరరావు, ఆర్ శ్రీనివాసరావు, చీఫ్ మార్షల్స్ వి గణేష్, ఏ మురళి తదితరులతో పాటు శాసనసభ మరియు శాసన మండలి ఉద్యోగులు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్బి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణతో పాటు సచివాలయ ఉద్యోగులు అంతా పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్బి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణతో పాటు సచివాలయ ఉద్యోగులు అంతా పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలోని సెంట్రల్ పార్క్లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు అంతా ఉదయం 6:30 చేరుకుని పలు రకాల యోగాసనాలను దాదాపు 1 గంట పాటు అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు పలు రకాల యోగాసనాలను అభ్యసిస్తూ ప్రపంచ యోగా దినోత్సవ సమ్మేళనానికి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా నిర్వహించిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మల్లికార్జునరావుతో పాటు పలు సచివాలయంలోని పలు శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని యోగా గురువు సాంబశివరావు అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా గురించి అవగాహన పెంచుకొని జీవితంలో ఒక భాగంగా చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందన్నారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధి కానూరులోని 80 అడుగుల రోడ్డులో ఉన్న పింగళి వెంకయ్య పార్క్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా గురువు సాంబశివరావు అందరితో యోగాసనాలు చేయించారు. ఆయా ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం జీవితంలో యోగాను భాగం చేసుకుని ప్రతిరోజు ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు సాంబశివరావు మాట్లాడుతూ జూన్ 21వ తేదీన పగటి సమయం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఆ రోజును యోగా దినోత్సవంగా ప్రకటించారని తెలియజేశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ ఆచరించేందుకు ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు.
పింగళి వెంకయ్య పార్కులో ప్రతిరోజు యోగా సాధన చేయడం జరుగుతోందన్నారు. ఎం రంగారావు ఆధ్వర్యంలో 10 మందితో ప్రారంభమైన యోగా సాధన కార్యక్రమం 100 మందికి చేరిందని తెలిపారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ గొప్పగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. యోగా సాధకులు మాట్లాడుతూ ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండేందుకు నడక యోగా దినచర్యలో ఒక భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. ఆనందమయ జీవితానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. 21వ తారీఖు ఈరోజు ఎందుకు ప్రాముఖ్యత అంటే ఈరోజు డే టైం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని జూన్ 21వ తారీఖే యోగా డేగా గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఈ పార్కులో ఈ రంగారావు గారి ఆధ్వర్యంలో నెమ్మదిగా 10-20 మందితో స్టార్ట్ అయింది. నెమ్మదిగా అది పెరుగుకుంటూ అందరూ ఆరోగ్యం కోసం చాలా గొప్పగా కృషి చేస్తున్నారు. ఇంకా రెండోది ప్రతి ఒక్కరు వీళ్ళు పెట్టిన ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకుంటారని అందరూ ఆరోగ్యంగా ఉంటారని మేము భావిస్తున్నాం. అది జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై భారత్ మాతాకి జై జై హింద్. పింగళి వెంకయ్య గారి పార్కులో యోగా డే జరుపుకుంటున్నాం. సుమారు 100 మంది ఈ యోగా డేలో పాల్గొని వాళ్ళు యోగా అభ్యసిస్తున్నారు. ఈ యోగా అనేది మేము ప్రతి రోజు కూడా ఈ పార్కులో నిర్వహిస్తున్నాం. వారందరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పింగళి వెంకయ్య పార్కులో డైలీ యోగా చేస్తున్నారు. మాకు ఒక గురువు గారు ఉండి ప్రతిరోజు 1 గంట సేపు యోగా నేర్పుతున్నారు. ప్రతి వాళ్ళు యోగాలో పాల్గొని ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరినీ కోరుకుంటున్నామండి. యోగా అనేది ఆరోగ్యానికి సంబంధించింది. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోగా మీద ఇది పెట్టారు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు స్ట్రెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్నారు. మార్నింగ్ ఉదయాన్నే ప్రతి ఒక్కళ్ళు కూడా నడక కానీ యోగా కానీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ కానూరులో పెనమలూరు నియోజకవర్గం కానూరులో పింగళి వెంకయ్య పార్కులో 85 మంది దగ్గర రిజిస్టర్ అయ్యి అందరూ కూడా ఏకతాటి మీద ఉండి యోగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శంకర యోగాలయ ఆధ్వర్యంలో పటమట ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ హాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, పురుషులు అనేక మంది యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు. ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పటమట ఎన్ఎస్ఎం స్కూల్లో శంకర యోగాలయ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకర్రావు శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యోగా గురువు నేతృత్వంలో పలు యోగాసనాలు చేశారు. అనంతరం యోగా సాధకులు మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి విశేష కృషి చేశారన్నారు. యోగా మిత్రులు ఎంతో కృషి, ఏకాగ్రతతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యకరమైన విషయాలు, ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో ప్రభుత్వాలు, ప్రజలు ఏకతాటిపై నడిచి ప్రజలను ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మార్గంలో నడిపించాలని కోరారు. ప్రభుత్వం యోగా విశిష్టత గురించి నెల రోజుల నుంచి ప్రచారం చేస్తోంది. ప్రతిరోజు యోగాను ఆచరించి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందాలని ఆశించారు. గత 25 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమం ఎన్ఎస్ఎం స్కూల్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఎంతో కృషితోనూ ఎంతో ఏకాగ్రతతోనూ వాళ్ళ పనులను పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో నిమగ్నమై గవర్నమెంట్ వారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ముగించడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే విషయాలు ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఏకతాటి మీద నడిచి ప్రజలను ఆరోగ్యమైన, సంతోషకరమైన మార్గంలో నడిపించాలని చెప్పేసి పేరున ఈ కార్యక్రమానికి దోహదపడ్డటువంటి మరి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు కానివ్వండి, మా సభ్యులకు కానివ్వండి నా శుభాకాంక్షలు. దేవాలయ హాల్లో జరుపుకుంటున్నాము. అందువల్ల మనం ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తలు, మహిళలు ఎంతో శ్రద్ధతో ప్రతిరోజు అసలు ఆబ్సెంట్ అవ్వకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అది చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన ప్రభుత్వం ఈ యోగా గురించి, దాని యొక్క విశిష్టత గురించి గత నెల రోజుల నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అందరూ ప్రతిరోజు యోగా ఆచరించి తమ తమ ఆరోగ్యాలని, మానసిక ప్రశాంతతని పొందుతారని ఆశిస్తూ. ఇది 2014లో ప్రధాని మోదీ గారు అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారండి. మన భారతదేశ సంస్కృతి నుండి, పూర్వీకుల నుండి అమూల్యమైన వరం యోగా. అది దేశ విదేశాల్లో విస్తృతంగా ఇప్పుడు వచ్చింది. యోగాలయ తరపున అన్నిటిలోనే ఉన్నామండి. ఫ్లోటింగ్ యోగా, స్విమ్మింగ్ యోగా, ప్రతి దాంట్లోనే మా స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. చాలా బాగుంది ఈ కార్యక్రమం. అయితే గవర్నమెంట్ తరపున అవగాహన చాలా బాగుంది. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన బుక్ బ్యాంకుకు పుస్తకాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి, ప్రముఖ రచయిత మొండెపు ప్రసాద్ 10,000 రూపాయల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయానికి అందించారు. మరిన్ని పుస్తకాలను భవిష్యత్తులో అందిస్తానని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు అందించేందుకు బుక్ బ్యాంక్ను విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రారంభించింది. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి, ప్రముఖ రచయిత మొండెపు ప్రసాద్ వ్యక్తిత్వ వికాసాన్ని యువతలో పెంచే ఎన్నో పుస్తకాలు రాశారు. దాదాపు 10,000 రూపాయలు ఖరీదు చేసే పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను బహూకరించారు. పుస్తక మహోత్సవ కమిటీ తరపున లక్ష్మయ్య, మనోహర్ నాయుడు, వెంకటనారాయణ, లక్ష్మి, గుమ్మా సాంబశివరావు తదితరుల పుస్తకాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మరిన్ని అవసరమైన పుస్తకాలను భవిష్యత్తులో బహూకరించడమే కాక తన సన్నిహితులందరినీ ప్రోత్సహించి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీని ఒక ఆదర్శ పోటీ పరీక్షల గ్రంథాలయంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులు పోటీతత్వం అలవాటు చేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను దాతలు, నిర్వాహకులకు అందజేయాలని కోరారు. కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రంథాలయాల సంఖ్య పెరిగితేనే మంచి సమాజం తయారవుతుందని కమిటీ సభ్యుడు గోళ్ల నారాయణరావు పేర్కొన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామంది విద్యార్థులకి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండట్లేదు. కోచింగ్ సెంటర్లో ఉన్న ఆ ఫీజులు కట్టుకోలేని వాళ్ళు ఇటువంటి లైబ్రరీలకు వచ్చి ఇక్కడ ఉన్న పుస్తకాలు పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఒక బుక్ కాకుండా ఇక్కడ చాలా రకాల బుక్కులు అరేంజ్ చేయడం జరిగింది. విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుని వాళ్ళకి ఇంకా ఏ ఎగ్జామ్స్కైనా బుక్కులు కావాలి అంటే ఇక్కడ బుక్ ఇక్కడ సొసైటీలో ఉన్న వాళ్ళకి చెప్తే, ఈ లైబ్రరీలో ఉన్న వాళ్ళకి అవి కూడా అరేంజ్ చేస్తాము. ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోవాలని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క లైబ్రరీలో ఈరోజు మొండె ప్రసాద్ గారు చాలా పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు ఈరోజు ఈ యొక్క లైబ్రరీకి ఉచితంగా ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో పిల్లలకు కావాల్సిన అన్ని రకాల పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలన్నీ కూడా సొంతంగా కొని ఈ లైబ్రరీకి ఉచితంగా ఇవ్వడానికి అతను అంగీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క విజయవాడ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విజయవాడ బుక్ ఫెస్టివల్ లైబ్రరీలో ఫ్రీగా చదువుకోవడానికి అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీన్ని అంత సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సామాన్యులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే సేవా దృక్పథంతో త్రిమూర్తి లైఫ్ లైన్ హాస్పిటల్ ఆసుపత్రిని ఆధునీకరించినట్లు డాక్టర్ డిఎల్ఆర్ గ్రూప్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణరాజు తెలిపారు. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయన్నారు. 4 వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ కేర్ యూనిట్ను తమ ఆసుపత్రి ప్రత్యేకత అని అన్నారు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందిస్తామన్నారు. సూర్యారావుపేట డోర్నకల్ రోడ్లోని త్రిమూర్తి లైఫ్ లైన్ హాస్పిటల్ను పూర్తి స్థాయిలో ఆధునీకరించి ప్రారంభించారు. ప్రముఖ హృదయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పూర్ణానంద్ ఈ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసుపత్రి ఆధునిక పరికరాలను, విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ డిఎల్ఆర్ గ్రూప్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణరాజు మాట్లాడుతూ ఇంతకుముందు కొన్ని విభాగాలకే పరిమితమైన ఈ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దామని చెప్పారు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. 4 వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ కేర్ యూనిట్ తమ ఆసుపత్రి ప్రత్యేకత అని తెలియజేశారు. గైనకాలజీ, జనరల్ సర్జరీ, యూరాలజీ, న్యూరాలజీ, డయాబెటాలజీ వంటి విభాగాలతో పాటు డయాలసిస్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించే సేవా దృక్పథంతో ఆసుపత్రి సేవలు అందిస్తున్నట్లు
లక్ష్మణరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ రాజేష్, డిప్యూటీ జోనల్ మేనేజర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్కి వెళ్ళలేని వారు తక్కువ ఖర్చుతో చాలా మెరుగైన వైద్యాన్ని మీకు అందించాలి అనే ఉద్దేశంతో కేవలం సేవా దృక్పథంతో మాత్రమే లైఫ్ లైన్ త్రిమూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని లీజ్ తీసుకుని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన దగ్గర జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుందండి, పీడియాట్రిక్ సర్జరీ ఉంటుంది, ప్లస్ గైనిక్ యూరాలజిస్ట్ ఉంటారు, న్యూరో సర్జరీ ఉందండి, అన్ని డయాలసిస్ విభాగం కూడా ఉంది మన దగ్గర స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అన్నీ కూడా 24 అవర్స్ మనకి లభిస్తుంది. మేజర్గా మనకి ఫుల్ టైం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది అంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఎప్పుడు వచ్చినా సరే ఆ 24 అవర్స్ ఐసీయూ అనేది మనకి 4 వెంటిలేటర్లతో 24 అవర్స్ ఎనస్థీషియా బ్యాకప్ అనేది కంపల్సరీగా మనకు ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.